సత్యనారాయణ గారు, దీనికి ముందు వీడియోలో ఎల్ఐసి ఐపీఓ గురించి మీ విశ్లేషణ తెలియజేశారు. అయితే ఎల్ఐసి ఐపీఓ మరి మార్కెట్‌లోకి వస్తే దాన్ని బేస్ చేసుకొని ఏ ఏ కంపెనీల షేర్లలో మంచి డెవలప్‌మెంట్స్ ఉండే అవకాశం ఉందంటారు? ఇది మంచి ప్రశ్న. ఎందుకంటే వీళ్ళు ఏదో సోది పెడుతుర్రు, సుత్తి పెడుతుర్రు అని అనుకోకుండా మాకేం ఉపయోగం అని చెప్పేసి చాలామంది ఉంటుంది. అంటే ఏంది, ఎల్ఐసి ఐపీఓ వచ్చింది, మాకు తెలుసులేవా ఎల్ఐసి ఐపీఓ మేము అప్లై చేస్తాం, ఇన్సూరెన్స్ దాన్ని చెప్పేది ఏమి నువ్వు. కానీ ఎల్ఐసి వలన ఏ ఏ సెక్టార్లు, ఏ ఏ కంపెనీలు దేనికి ఉపయోగపడతాయి, షేర్ మార్కెట్లో ఏ స్క్రిప్ట్కి మూమెంట్ వస్తుంది అనేది చాలామందికి ఉంటుంది. అనుమానాలు ఉంటాయి, అపోహలు ఉంటాయి. ఓకే, సింపుల్గా ఏంటిది అంటే ఒక సిడిఎస్ఎల్ అని ఉంది, సెంట్రల్ డిపాజిటరీ సెక్యూరిటీ లిమిటెడ్. ఇది డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్. అంతకుముందు వేలల్లో ఉన్న అకౌంట్లు లక్షలకు వచ్చినాయి, డిమ్యాట్లు లక్షలు పోయి కోట్లకు వచ్చినాయి. ఇప్పుడు నెలకు 10 లక్షల డిమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయి. ఒక్క ఐపీఓ తోటి, ఎల్ఐసి ఐపీఓ తోటి కొన్ని లక్షల డిమ్యాట్ అకౌంట్లు యాడ్ అయిపోతాయి. ఆల్రెడీ ఎలా పాలసీ హోల్డర్లకు ఇస్తున్నారు, ఏజెంట్లు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, బ్రాంచీలు, ప్రభుత్వము చాలా అంటే పేపర్లు అనుకోండి, మ్యాగజైన్స్ అనుకోండి, వెబ్సైట్లు అనుకోండి, ఛానల్స్ అనుకోండి, టీవీలు అనుకోండి, అన్నిట్లో ఎల్ఐసి ఐపీఓ ఓపెన్ చేయండి, డిమ్యాట్ అకౌంట్లు ఓపెన్ చేయండి, అప్లై చేయండి అని ఎందుకు అంటున్నంటే, ఒకప్పుడు ఫిజికల్ ఉండేది సిస్టమ్, ఇప్పుడు ఫిజికల్ సిస్టమ్ లేదు. ఒకవేళ ఎవరైతే ఎల్ఐసి ఐపీఓ అప్లై చేద్దామని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ ఎలిజిబిలిటీ మెయిన్ ఏంటంటే డిమ్యాట్ అకౌంట్. ఆ డిమ్యాట్ అకౌంట్ ఆర్గనైజేషన్స్ ఏమున్నాయంటే మనకి 2 ఉన్నాయి, ఒకటి సిడిఎస్ఎల్, ఒకటి ఎన్ఎస్డిఎల్. ఈ ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ కాబట్టి సిడిఎస్ఎల్లో ఎక్కువ అకౌంట్లు ఓపెన్ అవుతాయి. అది ఇప్పుడు ఆల్రెడీ షేర్ ఉంది. ఆ సిడిఎస్ఎల్ మీరు కనుక కొనుక్కొని ఉంచుకుంటే మీరు లైఫ్ లాంగ్ అది అమ్మక్కర్లేదు. మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళకి ఇచ్చేది. ఎందుకు అంటే ఆ సిడిఎస్ఎల్ ఏదైతే డిమ్యాట్ అకౌంట్ ఉందో, ఒకసారి ఒక అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత, ఈరోజు సపోజ్ ఫిబ్రవరి 5వ తారీఖు అకౌంట్ ఓపెన్ చేస్తే వచ్చే సంవత్సరం 4వ తారీఖు దాకా ఒక 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. అకౌంట్ ఓపెన్ కాగానే ఫస్ట్ టక్ నీ అకౌంట్లోంచి 150 రూపాయలు ఏఎంసీ కిందకి వెళ్ళిపోతాయి, సిడిఎస్ఎల్కి ఆర్గనైజేషన్కి. అంటే ఏఎంసీ యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్. ఒకసారి ఒక డిమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయినాక ప్రతిరోజు అంటే ఎన్నో కొన్ని అకౌంట్లు ఓపెన్ అవుతూ ఉంటాయి, ఎన్నో కొన్ని రెన్యువల్ అవుతూ ఉంటాయి. ఒకసారి అకౌంట్ ఓపెన్ అయినాక క్లోజ్ అయ్యే క్వశ్చన్ లేదు. సిడిఎస్ఎల్కి రెగ్యులర్గా ఇన్కమ్ ఉంటూనే ఉంటుంది. ఎన్ని డిమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నా కొద్దీ అంత 150 రూపాయలు దానికి వస్తూనే ఉంటుంది. యొక్క ఎల్ఐసి ఐపీఓలతోటి ఎట్ ఏ టైము వరదలు వచ్చినట్టు వస్తుంది దానికి ఫండ్, సింపుల్ వర్డ్. అంటే అంత ఇన్కమ్ ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి, ఎల్ఐసి ఐపీఓ కంటే ముందే మీరు సిడిఎస్ఎల్ షేర్ కొనుక్కొని రెడీగా ఉండాలి. ఎల్ఐసి ఐపీఓ డేట్ వచ్చింది, ఓపెన్ అయిపోయినాక రిజల్ట్స్ వచ్చే టైంకే ఇది పీక్ వెళ్ళుతుంది. ఇది సిడిఎస్ఎల్ సింపుల్గా అప్లై కొనుక్కోండి. మీరు తగ్గినా కానీ బాధపడక్కర్లే, తగ్గితే ఇంకా కొనుక్కొని యావరేజ్ చేయండి. మీరు తినొద్దు, మీ మనవాళ్ళు మనవరాళ్ళకి ఇవ్వండి, అంతే తప్ప నాకు, నా అబ్బాయికి అని ఆలోచించొద్దు ఒక్క సిడిఎస్ఎల్ విషయంలో. ఇక నెంబర్ 2 క్యామ్స్ అని ఒకటి ఉంది. ఈ క్యామ్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్. ఈ మ్యూచువల్ ఫండ్స్ ఎప్పుడైతే షేర్ మార్కెట్లో అవేర్నెస్ వచ్చిందో, డిమ్యాట్ అకౌంట్లు ఓపెన్ అవుతున్నాయో, మ్యూచువల్ ఫండ్స్కి అంటే ఎస్ఐపీలు, మంత్లీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లు, ఇవన్నీ కూడా వాళ్ళు అప్లై చేయడం జరుగుతుంది. ఈ మంత్లీలు ఏవైతే చేస్తున్నారో మ్యూచువల్ ఫండ్స్లో సర్వీస్ చేసేది క్యామ్స్, CAMS. ఈ క్యామ్ సర్వీస్ ఏం చేస్తుంది, మ్యూచువల్ ఫండ్ అంటే అకౌంట్లు, స్టేట్మెంట్లు, పే ఇన్లు, పే అవుట్లు, ఎన్ఏవీలు, వాల్యూస్ చెప్పటం, ఇన్సూరెన్స్లు, ఇవన్నీ సర్వీస్ చేస్తుంది. అంటే ఏంటిది, ఎప్పుడైనా కానీ సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, మార్కెట్ పెరిగినా తగ్గినా అది సర్వీస్ చేయాలి. మార్కెట్ పెరిగినా తగ్గినా సర్వీస్ చేస్తుంది కాబట్టి దాని ఇన్కమ్ రెగ్యులర్గా ఉంటుంది. అంతే తప్ప మార్కెట్ పెరిగిందని ఇది పెరగటం, మార్కెట్ తగ్గిపోయిందని ఇది మూసేసిపోవటం అట్లుండదు. అందుకని ఎప్పుడైతే షేర్ మార్కెట్ ఉన్నంత కాలం డిమ్యాట్ అకౌంట్లు ఉండాలి, షేర్ మార్కెట్ ఉన్నంత కాలం మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, మ్యూచువల్ ఫండ్స్ ఉన్నంత కాలం మ్యూచువల్ ఫండ్ సర్వీస్ సెంటర్ ఉండాల్సిందే. అంటే ఏంటిది, ఎప్పుడైతే డిమ్యాట్ అకౌంట్లు కొత్తవి ఓపెన్ అవుతాయో, ఒక ఎల్ఐసి ఐపీఓ అప్లై చేసి కూడా ఆయన కొన్ని పైసలు ఉన్నాయి కదా, ఏమలే మనకి షేర్ మార్కెట్ గురించి తెలియదు కదా అని మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతాడు. ఇన్వెస్ట్ చేస్తూ పోయిండు అనేటంటే ఎంట్రీలు, లోడ్లు, ఎగ్జిట్ లోడ్లు, ఆ మ్యూచువల్ ఫండ్ సర్వీస్ సెంటర్కి అవి ఇవి ఉంటుంది. అందుకని మీరు క్వశ్చన్ లేదు. క్యామ్స్ సెకండ్, CAMS. ఇక థర్డ్ వన్ ఉంది BSE లిమిటెడ్. మరి ఎప్పుడైతే ఐపీఓలు వస్తాయో, కంపెనీలు వస్తాయో,
మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగిపోతుంది. ఆల్రెడీ మొన్న గురువారం నాడు 200 లక్షల కోట్ల రూపాయల టర్నోవర్ జరిగింది. బిజినెస్ హైయెస్ట్ మన మార్కెట్ చరిత్రలో. అంటే 200 లక్షల కోట్ల బిజినెస్ జరిగితే రేపు ఎల్ఐసి ఐపీఓ కనుక ఇష్యూ అయిపోయి లిస్టింగ్ కనుక అయితే ఈ 200 లక్షల కోట్లను దాటిపోతుంది టర్నోవర్. ఎప్పుడైతే దాటిపోతుందో టర్నోవరు, అప్పుడు బాంబే స్టాక్ ఎక్స్చేంజి ఇన్కమ్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. షేర్ మార్కెట్ ఉన్నంత కాలం ఎక్స్చేంజ్ ఉండాలి కదా, ఎక్స్చేంజ్ ఉన్నంత కాలం ఇన్కమ్ ఉంటుంది కదా. అందుకని బాంబే స్టాక్ ఎక్స్చేంజి, బిఎస్సి లిమిటెడ్ కొనుక్కోవచ్చు. ఇక ఇంకొక సెక్టార్ చూసుకోవచ్చు, ఇన్సూరెన్స్ సెక్టార్. ఎప్పుడైతే ఎల్ఐసి ఐపీఓ వస్తుందో ఈ ఎల్ఐసిని ప్రీమియం డిసైడ్ చేసి గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో వాటి కాంపిటీటర్స్ ఉంటారు. హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ అని, ఐసిఐసిఐ లోంబార్డు, ఏవైతే ఇన్సూరెన్స్లు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి అవేర్నెస్ వస్తుంది. అంటే ఏంది, ఎల్ఐసినే ఇంతుంటే మరి మాదెంత ఉండాలి, దాని వాల్యూ చాలా చీప్ అనిపించేసి ఆ షేర్లన్నీ కూడా మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకని మీరు మంచిగా ఇన్సూరెన్స్ సెక్టారు అబ్జర్వ్ చేయొచ్చు. సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సెక్యూరిటీ లిమిటెడ్ కొనుక్కోవచ్చు, క్యామ్స్ కొనుక్కోవచ్చు, బిఎస్సి లిమిటెడ్ కొనుక్కోవచ్చు. ఇవి అమ్మేవి కావు, ఇవి స్థిరాస్తులు అన్నమాట. స్థిరాస్తులు, చరాస్తులు అంటే డబ్బు మారిపోతూ ఉంటుంది, ఒక రోజు ఉంటుంది ఒక రోజు పోతుంది. స్థిరాస్తులు ఈ ఊళ్ళల్లో కూడా అందరూ పొలాలు ఇల్లు ఉంటే అమ్మరు. ఉదాహరణకి హైదరాబాద్లోనే చార్మినార్ పక్కన ఎప్పుడో నైజాం ప్రభుత్వము ఎవరికో ఒక జాగ ఇచ్చింది, ఆయన గాజులు కొట్టు పెట్టుకుంది. ఏమైనా నీకు ఒక 5 కోట్లు ఇస్తాయి, ఇవాళ నీ గాజులు కొట్టి ఏమమ్ముతావా, ఎంత లాభం వస్తాయి, నువ్వన్నీ ఇంకా మామూలుగానే ఉన్నావు, ఇచ్చేరాదంటే, అయ్యా నేను మా తాత ముత్తాతలు ఎప్పుడో 400 ఏళ్ళ కింద నైజాం ప్రభువులు ఇచ్చిండ్రు, అట్నే ఉన్నాం, నేను కూడా అమ్మ ఎన్ని అప్పులైనా చేస్తా, ఏదైనా చేస్తా, నేనమ్మా మా కొడుకులు మనవాళ్ళు వాడు గాజులు కొట్టు సంపాదించకపోని, కానీ మేమైతే అమ్మయ్యా అంటారు. అలానే ఇవి కూడా మనం ఉన్నా లేకున్నా షేర్ మార్కెట్ ఉంటుంది, ఎక్స్చేంజ్లు ఉంటాయి, ఈ షేర్లు ఉంటాయి. కాబట్టి మీరు ప్యానిక్ అవ్వటం, టెంప్ట్ అవ్వటం, పెరగలేదని అనుకోవటం, తగ్గిపోయిందని అనుకోవటం అక్కర్లేదు. తగ్గిందా కొనుక్కోండి, యావరేజ్ చేయండి, పెరిగిందా ఉంచుకోండి, మంచిదే కదా, ఆస్తి పెరుగుతుంది అనుకోవటం. అందుకని ఊళ్ళల్లో కూడా ఒక ఇల్లు కొనుక్కున్నా, పొలం కొన్నా ఇక అమ్మరు. అసలు అమ్మాలి అంటే ఇక ఎంత గొడవలు అంటే అంత గొడవలు అవుతాయి. అరే నేను పోయినా కానీ నేను పోయినాక అమ్ముకుంటారా మీ ఇష్టం అని అంత పీక్ వెళ్తుంది అనమాట. అంటే ఆ స్టేజ్ అనమాట. ఇవి కూడా అలాంటి షేర్లు. అందుకని మీరు ఓకే. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. ఎల్ఐసి స్టాక్ మార్కెట్లోకి అడిగి పెడితే మరి దాన్ని బేస్ చేసుకుని ఏ స్టాక్స్లో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం ఉంది అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా అద్భుతంగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ.